వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కాగ్ అనమాట, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సంబంధించి స్పోర్ట్స్ కోటాలో 199 పోస్టులు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేప్పటికి న్యూఢిల్లీలోని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్కు సంబంధించినటువంటి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి స్పోర్ట్స్ కోటా ద్వారా దేశవ్యాప్తంగా గ్రూప్ సి పోస్టుల భర్తీకి అనేది దరఖాస్తులు కోరుతుంది. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేప్పటికి ఇవి 199. ఇక మనకి పోస్ట్ వచ్చేప్పటికి ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్, డిఈఓ, గ్రేడ్ ఏ. ఇక స్పోర్ట్స్ అంశాలు వచ్చేప్పటికి ఇక్కడ క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ వీటికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటుందో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అనేది ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కానివ్వండి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేప్పటికి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ క్లర్క్ అనమాట. ఇక డిఏ గ్రేడ్ ఏ పోస్టులకి ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ పాస్తో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 18 to 27 ఏజ్ మధ్య ఉండాలి. సెలక్షన్ విధానం వచ్చేవాటికి విద్యార్హతలు, ఫీల్డ్ ట్రయల్స్, ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్ మార్క్స్, ఫిట్నెస్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ వచ్చేప్పటికి ఆఫ్లైన్ ద్వారా మనం ఈ యొక్క నోడల్ అధికారులకు ఒక అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆ అడ్రస్కి పంపించాలి. లాస్ట్ డేట్ October 8 లోపు మనం పంపించాలి. ప్రకటన వెలువడినటువంటి 30 days లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇది October 2 and 8ని రిలీజ్ అవ్వడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనమాట. సో 30 days లోపు మనం వీటికి సంబంధించి పంపించేసేయాలి. ఇక వెబ్సైట్ వచ్చేటికి cag.gov.in అనమాట. సో ఇవి వచ్చేప్పటికి మనకి ఈ పోస్టులు అనమాట. అదేవిధంగా మనకి ఎస్బీఐలో 2056 పిఓ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. వీటిని వచ్చేప్పటికి సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైతే మెరిట్ లిస్ట్ ద్వారా నియమించబడతారో వారికి మాత్రమే యొక్క పోస్టులు అనేది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రొఫెషనల్ ఆఫీసర్ పిఓ అంటూ ఏదైనా డిగ్రీ మీద వీటికి సంబంధించి 21 నుంచి 30 years లోపు ఉండాలి. ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. October 25th phase 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అంటూ కూడా ఎక్స్పెక్టెడ్ మంత్స్ ఇవ్వడం జరిగింది, December or November అంటూ. phase 2 మెయిన్స్ వచ్చేప్పటికి December అంటూ ఇవ్వడం జరిగింది. phase 3 ఇంటర్వ్యూ, జీడీలు అంటూ వెబ్సైట్ కూడా sbi.co.in అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేప్పటికి పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఈ యొక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వచ్చేప్పటికి ఎంబీబీఎస్ పాస్తో పాటు ఇంటర్న్షిప్ ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. వీరు సాధించినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటుందో దాని ద్వారానే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ వరకు ఉంది. సో October 19 అనేది లాస్ట్ డేట్ అనమాట. మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది.